హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే శ్రీకృష్ణ శారీస్కి అయితే వచ్చేసామండి. శ్రీకృష్ణ శారీస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ 72 A and B అండి. మన దగ్గర కలెక్షన్ అయితే మామూలుగా ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుందండి కలెక్షను. తక్కువ బడ్జెట్లో మీరు మంచిగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా సరే, లేకపోతే పెట్టుబడులకైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఈ షాప్కి అయితే విజిట్ అవ్వండి. చూసారా, మార్నింగ్ టైం అండి, సో బిజీగా ఉందన్నమాట. అసలు బయట స్టాక్ అనేది ఇంకా ఫోల్డ్ కూడా చేయలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూపిస్తాను చూడండి. మంచి మంచి కలెక్షన్ అండి. మన చిన్ని కృష్ణయ్యకి అయితే అందరూ ఒకసారి చక్కగా దండం పెట్టేసేసుకోండి. సో మన కోసం కలెక్షన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో చూసారా, మీరు ఏ డే చూసినా, ఏ టైంలో చూసినా, ఎప్పుడు చూసినా సరే వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది అసలు ఇంకా చూసుకోవచ్చండి. మీరు ఇలా బేళ్ళు అంటారు కదండి, ఆ బేళ్ళు అయితే చూసారా, అంతా కూడా మంచి మంచి కలర్ఫుల్ స్టాక్ అయితే ఎప్పటికప్పుడు మనకి రీస్టాక్ అవుతూ ఉంటుందండి. సో మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మన శ్రీకృష్ణ శారీస్ నుంచి మన నెక్స్ట్ వీడియో అండి. సో డిఫరెంట్ కలెక్షన్ అనేది ఎక్కడ తీసుకొస్తారో కానీ లేడీస్ అనేది ఇంకా ఎన్ని షాపింగ్ చేసినా కానీ ఈ షాప్ నుంచి అసలు వదిలిపెట్టకుండా వస్తున్నారు అనమాట. సార్ ఈ శారీస్ ఉన్నాయని సార్ చూపించప్పని కూడా లేదండి, వాళ్ళే వెతుక్కొని తీసుకొస్తారు. అసలు వస్త్ర వ్యాపారంలో మొదలుపెట్టింది ఒకే ఒక పేరు, లేపాక్షి. ఓకే, ఫస్ట్ పెట్టింది లేపాక్షి. ఏ ఊరైనా సరే లేపాక్షి బేల. ఓకే, ఉండొచ్చు ఉండకపోవచ్చు. 5.5 నుంచి 6.5 మీటర్స్ డ్యామేజ్ ఉండదు. హోల్సేల్ కొనే వాళ్ళకి 350 రూపాయలు, రిటైల్ కావాలంటే 400. లేపాక్షి బేళ అంటండి. సో చాలా డిఫరెంట్ గా ఉంది. వాచెస్ పోయింది. ఓకే, మీకు ఏదన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ అంత క్లియర్ గా చూపిస్తారండి సార్. నేను ప్రతి వీడియోలో అనుకుంటా అందరూ అట్లా చూపించారు కదా సార్, ఎందుకు మళ్ళీ వాళ్ళకే బిజినెస్ లాస్ అనుకుంటాను. బట్ కాకపోతే చాలా జెన్యూనిటీ మెయింటైన్ చేస్తారండి సార్ అయితే మాత్రం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని ఒక్కసారి కొని అరే మళ్ళీ అని ఇబ్బంది పడకూడదని ప్రతి మిస్టేక్ను కూడా చాలా క్లియర్గా చూపిస్తారండి. ఎవరు ఎక్స్పోజ్ చేయరనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్టేక్స్ విల్ హ్యాపెన్స్ అనమాట. సో అసలు ఎక్స్పోజ్ చేసుకోకుండా అమ్మేసుకుంటారండి. సార్ అయితే మాత్రం క్లియర్గా ఉన్నట్టు చెప్తారండి. నచ్చిన వాళ్ళే తీసుకుంటారు, వచ్చిన వాళ్ళు ఎవ్వరు బాధపడకూడదు అనేది సార్ ఇంటెన్షన్ అనమాట. సో చాలా జెన్యూనిటీ ఉంటుందండి. సో ఎందుకంటే బాధలు పడి అనుభవించి జీవితమే ఎత్తుకుంటుంది. ఒకప్పుడు ఎందుకు రా దేవుడా నన్ను ఒకళ్ళని పడేసావనిపించింది. జంతువులు పిలిచినా బాగుండేది. ఒక జంతువు ఆకలితో ఒక జంతువు తింటుంది, ఒక జంతువు ఆకలి ఇంకో జంతువు ఉంటుంది. ఈ మానవులు ఏంటంటే వాస్తవం చెప్పాలంటే పైసలు మోసం అనిపించింది. పైకి పోయిన కింద పడ్డా. మళ్ళీ దేవుడు నాకు సీట్ లేదని చెప్పి కింద పడేసాను. అందుకనే ఆవేశపడి ఏవి నిర్ణయం చూసుకోకూడదు. నేను ఆవేశపడ్డా కానీ నిర్ణయం చూసుకున్నాను. కానీ ఆ దేవుడు ఒప్పుకోవాలి. పైన ఖాళీ లేవంట, గుంటూరు అది అయ్యో కింద భూలోకంలో ఉండిపోన్నాడు. ఆడండి. సో ఇవాళ మంచిగా ఉండి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి లైఫ్లు ఇస్తూ ఒక మంచి పొజిషన్లో ఉన్నారనమాట. సార్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నాకు తెలిసి మాత్రం చాలా మంచి అభిమానాన్ని అయితే సంపాదించుకున్నారని నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు చెప్పగలుగుతున్నానండి. ఎంతమంది లేడీస్ అనమాట సార్ వస్తేనే మేము తీసుకుంటాము అనేసే ఉంటారండి. మిగతా ఏ స్టాఫ్ చూపించినా కానీ తీసుకుంటారు కొంతమంది అయితే మాత్రం సార్ అభిమానం కోసం అనమాట ఎంత లాంగ్ నుండి వచ్చి ఆఖరికి కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చి వెయిట్ చేస్తారండి సార్ లేరా అనేసి. సో మంచి నేమ్ అయితే సంపాదించుకున్నారండి మీరైతే మాత్రం. సో లేపాక్షి బేలా అండి, చాలా డిఫరెంట్గా ఉంది పేరు. ఇవి కూడా డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అసలుకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండే వాళ్ళకి మాత్రం మన శ్రీకృష్ణని డెఫినెట్గా ఫాలో అవ్వాలండి. సో కొంచెం ట్రెండీగా ఉన్నాయండి ఇవి. సో మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలంటే సార్ని ఒక్కసారి కాంటాక్ట్ అయితే కూడా మీకు స్టార్టింగ్ ప్రైజెస్ నుండి సలహా అయితే ఇస్తారండి. అలాంటి పార్షియాలిటీస్ కూడా ఏముండవండి సార్కి. మన షాప్లో తీసుకోలేదు అని అట్లా కూడా ఏముండరండి. ఎక్కడ తక్కువగా వస్తాయా, ఇంకా ఎలాగ డెవలప్ చేసుకోవాలని కూడా చెప్తారండి. అసలు మీకు ఎటువంటి డోకా అనేది లేదనమాట. సో వీళ్ళ దగ్గరే మనకి మీరు ఎక్కడైనా చూసుకోండి మార్కెట్లో మన శ్రీకృష్ణ కంటే తక్కువ ప్రైజెస్ ఎవ్వరు ఇవ్వరండి. యాజ్ ఏ కస్టమర్గా నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నాను. మీకు ఇంతకన్నా తక్కువ ప్రైజెస్ అయితే మాత్రం డెఫినెట్గా రావండి. మీరు ఎలాంటి శారీ
ఇలాంటి శారీ పట్టు శారీ కూడా మేము కట్టుకోలేకపోతున్నామని ఫీల్ అయ్యి ఉంటే మన దగ్గర ముక్కల శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అవి మీకు కుర్చీలలోకే పోతాయి. సో మీకు కట్టుకున్నాం అనే ఫీల్ ఉంటుంది, ఆ హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. డెఫినెట్గా చెప్తున్నా కదా నేనైతే. ఈ లేపాక్షి బ్యాగ్లో అయితే కలర్ కూడా తీసాను. ఇదే కలర్ 5 కావాలని ఇస్తా, ఇదే కలర్ 5 కావాలని ఇస్తా, ఇదే కలర్ 5 కావాలని ఇస్తా, ఈ కలర్ 5 కావాలని ఇస్తా, ఈ కలర్ 5 కావాలని ఇస్తా, ఈ కలర్ 5 ఓకే. ఎందుకంటే ఇది 5 నుంచి 6 మీటర్స్ ఉంది. ఉంటే మైనర్ మిస్కుంటూ ఉండొచ్చు, డ్యామేజ్ ఉంటుంది. ఇది 1500 నుంచి 2000 అమ్మే ఐటమ్. నేను ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ 350 రూపాయలు, 400 రూపాయలు. ఇంకా ఐటమ్ చాలా ఉంది, కాకపోతే ఇది ఇంతవరకు చూపిస్తున్నా కాబట్టి లైట్గా ఐటమ్ చూపిస్తాను మీకు. ఓకేనా? మొత్తం మన దగ్గర స్టాక్ అయితే రెడీగా ఉందండి. 5 ఫ్యాన్సీలు బేలా 5.5 మీటర్ 3500 రూపాయలు అమ్మే మార్కెట్లో. నేను ఇచ్చే కేవలం 1000 రూపాయలకి ఇస్తాను. అసలు మీకు 3000కి 1000కి అసలు లింగి ఫ్యాషన్ అంటారు దీన్ని. ఓకే. 1600 రూపాయలు ఇచ్చేది 550 రూపాయలు. కలర్స్ ఇవి. ఓకే. ఇందులో మీకు కలర్స్ అండి, ప్రతి దానికి వచ్చేసి మనకి కలర్స్, మోడల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. శారీస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఉంటాయండి. డిస్టా ఓకే. 1750 కేవలం 650 రూపాయలు మీకు హాఫ్ ప్రైస్. ఓకే. మీకు ఏది తీసుకున్నా సరే మీకు హాఫ్ రేటేనండి. మీరు బయట కొనుక్కునే దానికి హాఫ్ రేట్కే మీరు చక్కగా ఈ షాప్ లో అయితే బేలా డోలా కేవలం 600 రూపాయలు ఫ్రెష్ ఐటమ్. ఇవి ఎటువంటి మిస్టేక్ లేని వీడియో కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు మొత్తం ఏవేవి ఉన్నాయో ఓవరాల్ గా చూపిస్తున్నారండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటా. అబ్బా చాలా సిల్వర్ పట్టు ఫ్రెష్ ఐటమ్ కేవలం 500 రూపీస్. చాలా బాగుందండి శారీ అయితే మాత్రం. అబ్బా ఎన్ని మంచి కలర్స్ ఉన్నాయో చూడండి. బిగ్ బోర్డర్ ఫ్రెష్ ఐటమ్ కేవలం 500 రూపీస్. ఇట్లాంటి శారీస్ అని చూసి మనల్ని టెంప్ట్ చేస్తున్నారనమాట. మనం టెంప్ట్ అయిపోతూ ఉంటాం అనమాట, ఏది కొనుక్కున్నా ఏది కొనుక్కోవాలని. 300 రూపీస్ ఫ్రెష్ ఐటమ్. 300 రూపీస్ అంటండి. వా అసలు 300 రూపీస్కి శారీ ఇస్తే మాత్రం నిజంగా తీసేసుకోవచ్చండి. సూపర్ ఉన్నాయండి. డోలా శారీస్ మినిమం 600 నుంచి ఉంటాయండి. 300 అంటండి. మరి ప్రైజెస్ ఎంత డ్రాప్ చేస్తున్నారో చూడండి. సార్ అయితే బేలా గోలా 5 నుంచి 6 మీటర్ 500 రూపీస్. అన్నీ ఫ్రెష్ శారీస్ అండి మీకు. మిలియన్ బాగల్పూర్ ఫ్రెష్ ఐటమ్ 450 రూపాయలు. అసలు షాప్ అయితే మీకు చిన్నగా ఉంటుంది కదండి, లోపల స్టాక్ చూస్తే మీరు అసలు ఎంత స్టాక్ ఉంటుంది అనేది మీరు అంచనా కూడా 4 నుంచి 6 మీటర్లు వస్తుంది కేవలం 350 రూపాయలు. స్మాల్ మిస్టేక్స్ ఉంటాయండి సూక్ష్మ లోపాలు అంటే, మీకు పెద్ద పెద్ద బ్లండర్స్ ఏమి ఉండవు. చిమ్మిచ్చు అండి. అసలు ఇవి 6 నుంచి 7 మీటర్లు వస్తుంది 350 రూపాయలు. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఏమైనా శారీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా అంటే మన కిడ్స్ కానీ ఎవరికైనా ఫ్రాక్స్. బేలా డోలా ముద్ద 2 కట్ శారీస్ 5 నుంచి 6 మీటర్లు వస్తుంది. జాయింట్ అడ్రస్ తెలియదు మనకి. కేవలం హోల్సేల్ కొన్న వాళ్ళు 175 రూపాయలు, రిటైల్ కావాలంటే 200 రూపాయలు. 175 అంటే హోల్సేల్కి మీరు చక్కగా ఎవరైనా అమ్ముకునే వాళ్ళైతే ఈ బండిల్ తీసుకోవచ్చండి. చూసారా ఈ శారీస్ కూడా బాగుంటాయండి. శారీ వైజ్ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక చిన్న లేస్ కానీ ఏదైనా వేసుకున్నా కానీ సో అట్లయినా యూజ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ స్టాక్ అండి. నంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది నిజంగా. చెకింగ్ కే ఎన్ని శారీస్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు అండి. లోపల ఎంత స్టాక్ ఉందో. షాప్ చిన్నది అనుకుంటారు కొంతమంది. అవునవును, చాలా మంది అలానే అనుకుంటారు. మాల్ ఎంత చూసుకోవాలి, కెపాసిటీ ఎంత చూసుకోవాలి. పెద్ద షాప్ షోరూమ్ ఏషియన్ కావాల్సింది. చిన్న షాప్ అయినా సరే మాల్ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది రన్నింగ్, అది కావాలి. తక్కువ కావాలంటే శ్రీకృష్ణ కావాల్సింది ఎవరైనా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా మీరు తక్కువ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చూసుకోవచ్చు అండి. మీరు ఆల్రెడీ చూసారా ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద బండిల్స్. మీటర్ 600 అమ్ముతున్నారు బయట. తాను కొనుక్కుంటే మీటర్ 100 ఇస్తాను. మీటర్ 100 రూపాయలు అంటండి. తాను కొన్న వాళ్ళకి 100 రూపీస్ మాత్రమేనంటండి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మన కోసం మళ్ళీ ఫ్రెష్గా మీకు నచ్చిన మోడల్స్ కూడా తెప్పిస్తారండి. ఓకే, మంచి మంచి కలెక్షన్ అండి. అసలు ఇలాంటి కలెక్షన్ అండి ఇది మనకి దొరకదు. పైసా సంపాదించాలంటే ప్లాన్ నేను చెప్తా. ఓకేనా? తప్పకుండా పైసా ఆటోమేటిక్గా పొందుకుంటే అయ్యో వస్తాయి. డెఫినెట్గా గని కోసం ఎత్తకాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని పైసా సంపాదించుకోవచ్చు. ప్లానింగ్ నేను ఇస్తా. ఓకేనా? సెకండ్ వీడియోగా మళ్ళీ వెళ్ళాలి అనుకో. ఓకే సార్, థ్యాంక్ యూ.